నుంచి. మరి ప్రతిపక్ష పార్టీలు చాలా వరకు మేము ఈ కగార్ ఆపరేషన్ను వ్యతిరేకిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా మనం సమీకరించి ఎలా తీసుకెళ్లాలా, ఎలా ముందుకెళ్లాలా అనేది ఒక పెద్ద సమస్య సూచించిన మేరకు మేము శాంతి చర్చలు నేను వాళ్ళ ముందు మీరు చెప్పిన ప్రతిపాదనలు కూడా పెడతాను. వీలైతే ఫస్ట్ మొట్టమొదలు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా పిలిచి అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతోటి ఒక కమిటీ వేయడానికి అవకాశం ఉందా లేదా చూసి అన్ని రాజకీయ పార్టీలతో ఒక కమిటీ కనుక వేసినట్లయితే ఆ కమిటీ ద్వారా మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరికి, హోంమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్స్ పోవడము, వాళ్ళతో అపాయింట్మెంట్ కోరడం, ఇస్తారా ఇవ్వరా అది వేరే విషయం. కానీ అన్ని పార్టీల వాళ్ళని కలిసి అడిగితే బహుశా దొరికే అవకాశం ఉంటుంది. మేము కేవలం శాంతి చర్చల కమిటీ కోరితే వాళ్ళు ఇవ్వడం లేదు. సో మిగతా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మోహన్ భాగవత్ గారు కూడా పంపించాము, అందరికి పంపించాము. మోహన్ భాగవత్ గారికి కూడా పంపించాము, అమిత్ షా గారికి కూడా పంపించాము, అందరికి, మోడీ గారికి, అందరికి, ప్రతి ఒక్కరికి కూడా పంపించాము. ఇక రెండో విషయం అయితే ఉందో లీగల్ గా ఏం చేయాలా అని కొంతమంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే న్యాయపరమైనటువంటి వ్యవస్థను మనం ఉపయోగించుకోవచ్చా అని చెప్పేసి ఆ విషయం కూడా మేము పరిశీలిస్తాం. మరి సుప్రీంకోర్టుకి వెళ్తే ఎట్లా ఉంటుంది, లేదా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్తే ఎట్లా ఉంటుంది, హ్యూమన్ రైట్ కోర్ట్స్ పోతే ఎట్లా ఉంటుంది అనే విషయాలు కూడా మనం ఆలోచించాల్సి ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే జస్టిస్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఉంటే, లేదా ఒక మంచి భావాలు ఉన్నటువంటి జడ్జీలు కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకు అనుకూలమైన ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది పూర్తిగా ఒక ఫ్యాసిస్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, మతోన్మాద భావాలు ఉన్నటువంటి వాళ్ళు కనుక బెంచ్ మీద ఉన్నప్పుడు కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే కొద్దిగా ఆలోచిస్తున్నాం మేము ఏం చేయాలా, ఎట్లా చేయాలని చెప్పేసి. ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా మేము తప్పనిసరి సూచనలను గమనంలోకి తీసుకుంటాం. అన్నిటికంటే ఒక ముఖ్యమైన సమస్య మనం ఎదుర్కొన్నది ఏంటంటే బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఆ ప్రచారాన్ని ఈ లెఫ్ట్ పార్టీలు కానీ లేదా మిగతా ప్రోగ్రెసివ్ సెక్షన్స్ కానీ దాన్ని ఎదుర్కోగలుగుతున్నాయా, ఎదుర్కోలేకపోతున్నామా అనేది ప్రధాన సమస్య. ఇప్పుడు ప్రజల మద్దతు లేకుండా, ప్రజల సపోర్ట్ లేకుండా, ప్రజల్ని మనం ఆర్గనైజ్ చేయకుండా, మన కష్టాల కారణం వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకు ఒక వర్గ చైతన్యం అనేది కలిగించకుండా, వాళ్ళకు సామాజిక చైతన్యాన్ని మనం కలిగించకుండా మనం ముందుకు పోవడం చాలా కష్టం. ఇది మట్టుకు మీరు ప్రతి ఒక్కరు మనం గుర్తించుకోవాలి. అసలు జరుగుతున్నది ఏంటిది, ఆ జరుగుతున్న కళ్ళకు ముందు కనబడుతున్నటువంటి చాలా విషయాలని మనం యూత్ దగ్గరికి, ప్రజల దగ్గరికి మనం తీసుకోలేకపోతున్నాం. అసలు వీళ్ళ పరిపాలన వల్ల ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీల భూస్వామ్య శక్తుల యొక్క ఫ్యాసిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిపాలన వల్ల మనకు వాళ్ళకు అందరికీ ప్రమాదమే, వాళ్ళకు కూడా ప్రమాదమే. ఉదాహరణకు ఢిల్లీ లాంటి చోట కూడా గాలిలో ఆక్సిజన్ తక్కువైపోయింది, గాలిలో కాలుష్యం. మొన్న పోయి కుంభమేళలో స్నానం చేసినారు చాలా మంది అక్కడ. వీళ్ళు ఆ నీళ్లు ఎంత కాలుష్యం అంటే విపరీతమైన కాలుష్యం. టాయిలెట్ లో నుంచి ఆ పైపులన్నీ లోపలికి కలిపారట. మరి అదేం ధర్మమో అదేమి హిందూ మతమో మనకు అర్థం కాలేదు. ఆ టాయిలెట్ లో ఉండేటువంటి ఒక విష పదార్థాన్ని కూడా నీళ్ళలో మనకు కలిసిపోయి అది అనేక చర్మవ్యాధులకు, రకరకాల రోగాలకు దారితీస్తుంది అని. మరి ఈ విషయాన్ని మనం ప్రచారం చేయగలుగుతున్నామా, చెప్పగలుగుతున్నామా? ఇక్కడ విషయం ఏంటంటే ఈ వర్గాల పరిపాలన వల్ల ఈ రోజు సమాజం ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నదో వాటి గురించి మనం ప్రజలు ఎడ్యుకేట్ చేయకపోతే నీకు ప్రజల మద్దతు ఎట్లా దొరుకుతుంది? నీ గాలి ఎందుకు కాలుష్యం అవుతుంది చెప్పాలి, నీరెందుకు కాలుష్యం అవుతుంది చెప్పాలి. ఆ తినే ఆహార పదార్థాలు బయట విషయం అండి, సింపుల్ గా మనం మేము వివరణ కావచ్చు.
మా మనవరాలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, లేదా ఎవరి పిల్లలైనా కావచ్చు, ఇక్కడ యంగ్స్టర్స్ వాళ్ళ భవిష్యత్తు కూడా కావచ్చు. మీకు మంచి గాలి కావాలా వద్దా, మంచి నీరు కావాలా వద్దా, మంచి ఆహారం మీకు కావాలా వద్దా, ఒక మంచి సమాజం భవిష్యత్తులో ఈ మంచి సమాజం కూడా ప్రమాదంలో పడుతున్నది. నువ్వు వేసుకునే ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ సరైనది కాదా, స్పూరియత అది తెలియని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు వాడే నూనె ఎంత కల్తీ ఉన్నదో, ఏమేమి వస్తుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఒకటి మటుకు వాస్తవం అన్నట్టు, ఈ యొక్క వర్గాల పరిపాలన వల్ల, దోపిడీ వర్గాల పరిపాలన వల్ల సమాజం ప్రమాదంలో పడుతున్నది అనే విషయాన్ని మనం చెప్పలేకపోతున్నాం ప్రజలకు. రెండోది ఏదైతుందో మీరు చాలా గమనించాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు, చాలా హక్కులు మనం కల్పించాడు, విద్య హక్కు ఇచ్చాడు, జీవించే హక్కు ఇచ్చాడు, వైద్యం హక్కు ఇచ్చాడు, ఓటు హక్కు ఇచ్చాడు, మనకు ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనకు అధికారాలు మనకి ఇచ్చారు. చాలా వరకు ఉన్నాయి రాజ్యాంగంలో. రాజ్యాంగాన్ని చదివితే అంటే చాలా గొప్ప గొప్ప మార్పులు వస్తాయనేటువంటి ఒక ఆశ మనకు కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక 2-3 విషయాలు జస్ట్ మీరు అంటే బాగా జ్ఞానులు కాబట్టి, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రపంచం గమనించాల. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా ప్రతి యుద్ధం దోచుకోవడానికి జరుగుతుంది. అన్ని యుద్ధాలు దోచుకోవడానికి జరిగినాయి. రెండవది రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి, మూడవది లేదా తమ పరిపాలన సుస్థిరం చేసుకోవడానికి జరిగిన యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధం మార్కెట్ల కోసమే జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం మార్కెట్ల కోసమే జరిగింది. ఏ దేశాలు దోచుకోవాలా, ఇంగ్లాండ్ వాడు ఎక్కువ దోచుకోవాలా, జర్మనీ వాడు ఎక్కువ దోచుకోవాలా, ఇతర దేశాన్ని ఎవరు ఇతర మార్కెట్లను మొత్తం తమ గుప్పిట్లో పని పెట్టుకోవాలా. ఈ పరిస్థితుల వల్ల చాలా దేశాల్లో మీకు తెలియని పరిస్థితి ఏముందంటే రోజుకు 16 గంటలు డ్యూటీ ఉండేది. రష్యాలో మీరు అమ్మారావు జరిగితే అక్కడ తెలుస్తున్నట్లు కార్మికుల పరిస్థితి ఎంత ధీరంగా, ఎంత ఘోరంగా ఉండే పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు మనకు 8 గంటల పని దినాల కోసం చికాగోలో జరిగిన పోరాటం, అక్కడ కార్మికులు, ఇవన్నీ విషయాలు ఏంటిది. అక్కడి నుంచి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఎక్కడైతే కార్మిక వర్గం చైతన్యవంతమైందో, ఎక్కడైతే కార్మిక వర్గం మా కష్టాలకు, మా శ్రమను ఎలా దోచుకుంటున్నారు అనే విషయం కార్మిక వర్గం తెలుసుకోగలిగిందో, ఏ వర్గం చేతిలో రాజ్యాధికారం ఉంది, ఏ వర్గం చేతులకి రాజ్యాధికారం రావాలనే స్పష్టత ఒక కార్మిక వర్గానికి ఏ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఇవ్వగలిగినారో, నిజమైన రైతాంగం యొక్క సమస్యలు ఏంటిది, ఆ రైతాంగం యొక్క సమస్యలు ఎలా తీరుతాయి, ఒక పెద్ద పెద్ద జమీందారీ జాగీర్దారీ ఒక వ్యవస్థ నుంచి, సంస్థానాధీశుల నుంచి రైతులకు, ప్రజలకు ప్రభుత్వాలు ఎట్లా వస్తాయో అనే విషయాన్ని ప్రజలకు చెప్పగలిగినటువంటి రోజు అది రష్యాలో కావచ్చు, చైనాలో కావచ్చు, క్యూబాలో కావచ్చు, మరొక చోట కావచ్చు, అనేక చోట్ల ఏంటంటే ప్రజలను నిజంగా చైతన్యవంతులు చేసినటువంటి సందర్భంగా మొత్తం ప్రజల మద్దతుతో, ప్రజల సపోర్ట్తో ఒక మంచి మార్పులు ఆ దేశాలకు రావడం జరిగింది. ఇక్కడ మన దేశానికి వచ్చేసరికి చాలా డిఫరెంట్ పరిస్థితులు. నేను దానిలోకి ఎక్కువ మీకు వివరంగా ఇప్పుడు బోధించుకునే టైం కూడా లేదు. కానీ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఏంటి దేశభక్తి. వాడు దేశభక్తి అని చెప్తే మనం కూడా నిజంగానే దేశభక్తి ఉందేమో అనుకునే గమనాలు పనులు, లేదా వాళ్ళు తీసుకొచ్చి కమ్యూనిస్టులకు దేశద్రోహులు అంటే మనం కూడా అవునేమో అనేటటువంటి ఒక పిచ్చిలో మన చాలా మంది జనం పడిపోయి పడుతున్నారు. అసలు దేశంలో సంపద ఎక్కడికి పోతున్నది, మొత్తం బ్లాక్ మనీ దగ్గరికి పోతున్నది. మరి బ్లాక్ మనీ గురించి మనం ఎందుకు ప్రజలకు చెప్పలేకపోతున్నాం? మోడీ ఏం చెప్పాడు? ఆయన సొంతంగా చెప్పాడు 70 లక్షల కోట్లు 80 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది, బయటకు తీసుకొస్తా అని చెప్పినాడు. అది చెప్పగలుగుతున్నాం మనం యూత్ కానీ ప్రజలకు కానీ. ఒక 70 లక్షల కోట్లు బయటకు వస్తే ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చు? 70 లక్షల కోట్లు బయటకు వస్తే ఎంతమంది? 70 లక్షల కోట్లు వస్తే 70 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. 70 లక్షల కోట్ల భారతదేశంలో నిరుద్యోగమే ఉండదు. భారతదేశం ఈ విషయం మనం నిరుద్యోగం చెప్పగలుగుతున్నామా? నిరుద్యోగం కన్విన్స్ చేయగలుగుతున్నామా? మనం ఈ విషయాన్ని కూడా కనీసం ఆ ఇన్ఫర్మేషన్ మనం సోషల్ మీడియాలో కానీ మిగతా చోట కానీ మనం ఇవ్వగలుగుతున్నామా? మన
నీతి గురించి మాట్లాడతాడు, నిజాయితీ గురించి మాట్లాడతాడు, అందులో నేను ఒక హిందూ ధర్మం అని మాట్లాడతాడు. అసలు సిగ్గుండాలి దాని గురించి మాట్లాడకూడదు. మహారాష్ట్రలో అజిత్ పవారు స్కామ్ చేస్తే 70,000 కోట్లు, 70,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్లు అజిత్ పవార్ స్కామ్ చేస్తే అతడు ఎన్సీపీలో ఉంటే అక్కడి నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన ప్రభుత్వాన్ని ఠాకరే ప్రభుత్వాన్ని పడగొట్టేసి వీడు అతని పేరేంటి ఇంకో ముఖ్యమంత్రి వచ్చాడు కదా షిండే ప్రభుత్వం తీసుకొచ్చే టైంలో పట్ల వీరందరినీ బీజేపీలో చేరిస్తే మాఫ్ 70,000 కోట్ల యొక్క ఈడీ మొదలు ఈడీ ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది. వీడు అజిత్ పవార్ ఇంత దొంగ అని చెప్పిన దొంగ అని చెప్పినందుకు ఏతుందో ఇవాళ వాడి మీద ఈడీ లేదు, సిబిఐ లేదు. ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పగలుగుతున్నామా, ఎడ్యుకేట్ చేయగలుగుతున్నామా? నేడు ఇవాళ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్ బాండ్స్ మీద తీర్పు చెప్పింది, ఒక చాలా మంచి తీర్పు వచ్చింది. అయితే ఫ్యూచర్లో వాళ్ళు ఆపుతున్నారు, కానీ ఏం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయాలా అనే విషయంలో సైలెంట్ అయిపోయారు, అది వేరే విషయం. కానీ ఎలక్ట్రల్ బాండ్స్ తీర్పు బయటకు రావడం వల్ల అందరూ ఎవరెవరైతే లిక్కర్ స్కామ్లు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్రారెడ్డి 5 కోట్లు బీజేపీకి ఇచ్చాడు, బెయిల్ ఇవ్వాలని చెప్పేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చి చెప్తాడు. 25 కోట్లు బీజేపీ అకౌంట్ లో జమ అయిన తర్వాత, ఎలక్ట్రల్ బాండ్స్ లో జమ అయిన తర్వాత శరత్ చంద్రారెడ్డి మీద కేసు మాఫ్. ఇవన్నీ మనం బయటకు తీయాల్సిన అవసరం ఉందంట. ఎట్లా జరిగింది, ఏమి జరిగింది, ఏ విధంగా జరుగుతుందని ఈ విషయంలో మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా ఎందుకు చెప్తున్నది? రైతులు గిట్టుబడతారా? ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఈ సమస్యలన్నీ ఏంటి? ఈ సమస్యల విషయం లోపల నిజంగా ప్రజలని కనుక మనం ఎడ్యుకేట్ చేస్తే ప్రజలు మన వెనకాల ఉంటారు. ఇందులో మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం కాబట్టి, కార్మిక వర్గాన్ని మనం ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం కాబట్టి, రైతాంగాన్ని మనం ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం కాబట్టి, మనందరినీ సమీకరించలేకపోతున్నాం కాబట్టి, ఇంకా చెప్పాలంటే ఒక విషయం చెప్పాలంటే కేవలం డిఏలకు, పెన్షన్లకు, స్కేల్స్ కి ట్రేడ్ యూనియన్ ఉద్యమం పరిమితం అయిపోయింది. ట్రేడ్ యూనియన్ అంటే ఏంటిది? అసలు ఎవరు నాయకత్వం వహించారు విప్లవానికి? లెనిన్ ఏం చెప్పాడు, మార్క్స్ ఏం చెప్పాడు, ఎంగిల్స్ ఏం చెప్పాడు? ఎవరు నాయకత్వం వహించారు? ఆ కార్మిక వర్గానికి మనమే కార్మిక వర్గాన్ని ఏం చేసినామంటే మన వాళ్ళే దానిలో మన డిఏ, స్కేల్, ప్రమోషన్, నీ కొడుకు మన ఉద్యోగం, సింగరేణి కార్మికులు, ఇదేనా నీ ట్రేడ్ యూనియన్ యొక్క లక్షణాలు, ఉద్దేశాలు? అంతవరకే పరిమితం అవుతావు నువ్వు అని ఈ దేశంలో ఒక సోషలిజం తీసుకురావాలనే కాన్షియస్నెస్ వర్గచరిత్ర కలిగించినవా నువ్వు? అసలు కార్మిక వర్గ రాజ్యం వస్తుంది అనే విషయం చెప్పావా నువ్వు? అసలు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఏముంది? ఎక్కడైనా కార్మికులకు నువ్వు చెప్తున్నావా ఆ విషయంలో? కదా కార్మిక వర్గానికి ఏ రాజకీయ చైతన్యం కలిగించాలో, ఏ వర్గ చైతన్యం కలిగించాలో ఆ వర్గ చైతన్యం నువ్వు కలిగించినంత వరకు దేశంలో సోషలిజం ఎట్లా వస్తుంది? సోషలిజం దేశంలో కూడా ఏ కార్మిక వర్గానికి అయితే ఏ నాలెడ్జ్ మనం ఇవ్వాలో, ఏ ఆర్గనైజ్ చేయాలో నువ్వు ఆర్గనైజ్ చేయగలుగుతున్నావా? ఇది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ. దీన్ని దయచేసి గమనించండి. ప్రజల్ని మనం రాజకీయంగా చైతన్యవంతులను చెయ్యకుండా ఎందుకు విద్య దొరుకుతలేదు? ఎందుకు విద్య కార్పొరేట్ విద్య అయిపోతున్నది? ఎవరిని దెబ్బ కొట్టడానికి కార్పొరేట్ విద్య తీసుకొస్తున్నారు? ఏ ఎస్సీ ఎస్టీ బీసీ రకాలు ఇంకా పేద వర్గాల వాళ్ళు ఇంకా ముందుకు పోకుండా ఏ విధంగా అయితే అడ్డంకులు వస్తున్నాయి? జాబ్స్లలో, రిజర్వేషన్స్ లోపల బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు అనుకుంటున్నారేమో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పేసి. బాబాసాహెబ్ ఇచ్చిన అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అమలు కాకుండా అన్ని చెడ్డలు చేస్తారు. ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్ పోతున్న కోసం ఏం చేస్తున్నారు? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్. ఏమైపోయింది? రిజర్వేషన్ ఎక్కడ ఉంటాయి? అక్కడ బిహెచ్ఎల్ కావచ్చు, సింగరేణి కావచ్చు, మరొక చోట కావచ్చు. జాబ్స్ మనకు ఎక్కడ వస్తాయి? ఈ పిల్లలకు వీళ్ళని ఉద్యోగాలకు రాకుండా ఆపుకోవడానికి ఏం చేయాలా? ఆ టెక్నిక్స్, అది మనం ఆ మోసాన్ని మనం చెప్పగలుగుతున్నామా? బీజేపీ సజెస్తున్నది అని చెప్పేసి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఇదని చెప్పేసి
వాడు ఎంత మాట్లాడతాడంటే ఇవాళ రాహుల్ గాంధీ ఏదో క్యాస్ట్ సెన్సర్ చేయాలంటే సమాజాన్ని చీలుస్తుందని చెప్పేసి మాట్లాడతారు. అసలు సమాజాన్ని చీల్చింది ఎవరు? అసలు వర్ణ వ్యవస్థను తెచ్చింది ఎవరు? బ్రాహ్మణ క్షేత్ర మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చింది ఎవరు? మొట్టమొదలు మానవులను బానిస చేసింది మన ధర్మశాస్త్రం. ప్రపంచం మొట్టమొదలు భారతదేశం లోపల ప్రజలు ఏతుందో ఒక రకంగా ఆస్తి దూరం చేసింది మన ధర్మశాస్త్రం. మీరు ఒక్కసారి నేను మన ధర్మశాస్త్రం మీద పుస్తకం రాస్తున్నా, అది బహుశా తొందరగా కంప్లీట్ అయిపోతుంది, మీకు ఇస్తారు కదా. అన్ని 4 వేదాల మీద కూడా ఇంకో పుస్తకం రాస్తున్నా, అది కూడా మీ దగ్గరికి బహుశా అందించే ప్రయత్నం చేస్తా. నేను చదివాను మనుధర్మశాస్త్రం, దయచేసి మీరు అందరూ చదవంటారా. ఈ మనుధర్మశాస్త్రం చదివినప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను పట్టుకొని ఏంటిది ఇది, దీన్ని మనం మనుధర్మశాస్త్రం ఒప్పుకోవడం లేదా, ఏం చేసింది మీ బీజేపీ, ఏం చేసింది మీ ఆర్ఎస్ఎస్, దానిలో పేద రైతుల కోసం ఏం చేస్తున్నారు, రైతుకు ఎందుకు గిట్టుబాటు ఇవ్వడం లేదు మీ ప్రభుత్వం, ఎవరి లాభం కోసం గిట్టుబాటు ఇవ్వడం లేదు అనేటటువంటి ఒక ప్రశ్నలు మనం వేయగలుగుతున్నాం. వాళ్ళకు ఎందుకు అదాని ఆస్తి పెరుగుతున్నది, ఎందుకు అంబానీ ఆస్తి పెరుగుతున్నది, ఎందుకు డ్రగ్స్ పెరుగుతున్నాయి, ఎందుకు కల్తీ వ్యాపారం పెరుగుతున్నది, ఏం చెయ్యాలి సమాజంలో, ఇది మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం. కాబట్టి మనకు ప్రజల మద్దతు కనుక కావాలి అని అంటే, సరే మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాము, మా వరకు కొంతవరకు మాకు చేతనైనంత వరకు మేము చేస్తాం దాని కదా. కానీ ఈ సమస్యల విషయం లోపల ఏదైతే బీజేపీ ప్రచారం చేస్తున్నదో, ఆర్ఎస్ఎస్ ప్రచారం, దుర్మార్గులు, చెడ్డోళ్ళు, దేశద్రోహులు. ఎవరా దేశద్రోహి? ఎవడు దేశద్రోహి? దాని లోపల దేశంలో సంపద తీసుకొని అదానికి అంబానికి ఇచ్చేవాడు వాడు దేశద్రోహ. ఇవాళ రైల్వే స్టేషన్లు ఇచ్చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు మనకి ఇచ్చేస్తున్నారు, గనులు ఇచ్చేస్తున్నారు, మైనింగ్స్ మొత్తం దూపిడి జరుగుతున్నది. అసలు మీకు తెలుసో తెలియదు ఒక విషయం, దానిలో దేశ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు, అక్కడి నుంచి దేశ సరిహద్దు 100 కిలోమీటర్ల లోపుల భూముల్ని మేము పరిశ్రమల కోసము, అంటే దేశ రక్షణ పరిశ్రమల కోసం ఇయ్యచ్చని అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అది ఫారెస్ట్ భూమి అయినా, ఏ భూమి అయినా, వ్యక్తిగత భూమి అయినా, ఏ భూమి అయినా. అంటే 35 కోట్ల ఎకరాలు వస్తుంది మొత్తం లెక్కేస్తే. మేము 35 కోట్ల ఎకరాలు, 35 కోట్ల ఎకరాల భూమి డిఫెన్స్ అని పేరు పెట్టి, ఇగో అంబానీ ఏతుందో అదాని ఫలానా డిఫెన్స్ కి సంబంధించిన ఒక లెబొరేటరీ పెట్టుకున్నాడు అని చెప్పేసి 1000 ఎకరాలు, 500 ఎకరాలు ఇచ్చేసే పరిస్థితులు. సో అవన్నీ ఈ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయనంత వరకు, ప్రజల్ని మనం చైతన్యవంతులు చేయనంత వరకు, ప్రజలకు విషయం ఏంటిదో చెప్పనంత వరకు అసలు ఎలాంటి సమాజం, ఒక సోషలిస్ట్ సమాజం, మనం ఎలాంటి సమాజాన్ని కోరుతున్నాం అది చెప్పలేకపోతున్నాం. అందరికీ ఒక సోషలిస్ట్ సమాజం వస్తే పిల్లలందరికీ ఉచిత విద్య దొరుకుతుంది, ఉచిత రవాణా సౌకర్యం దొరుకుతుంది, మంచి వైద్యం దొరుకుతుంది, ఒక సెక్యూరిటీ, లైఫ్ ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఒక సోషలిస్ట్ సమాజం వస్తే మనకు ఒక సమాజం లోపల ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని దోచుకోవడానికి, కొందరి దగ్గర కోట్లాది రూపాయలు, కోట్ల డబ్బు, కొందరి దగ్గర అప్పులు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇది ఎలా పోతుంది? ఈ విషయంలో కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంది.